వెల్కమ్ టు సూర్య సోషల్ అకాడమీ. అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. మరి ఈరోజు గణతంత్ర దినోత్సవానికి సంబంధించినటువంటి విషయాలను మనం చర్చించడం జరుగుతుంది. రాజ్యాంగం అంటే ఏమిటి? ఒక దేశంలోని ప్రజలు, ప్రభుత్వం, పాలనా యంత్రాంగం, వ్యక్తులు, సంస్థలతో పాటు అందరూ పాటించే అత్యున్నతమైనటువంటి నియమావళినే రాజ్యాంగం అంటాం. అదే మన భారత రాజ్యాంగం. రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ సభ 1949 నవంబర్ 26న ఆమోదించడం జరిగింది. మరి 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి రావడం జరిగింది. అమల్లోకి వచ్చిన తర్వాత భారతదేశం సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించడం జరిగింది. ఆ విధంగా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి జనవరి 26వ తేదీని ప్రతి సంవత్సరం మనం గణతంత్ర దినోత్సవంగా లేదా రిపబ్లిక్ డేగా జరుపుకుంటూ ఉన్నాం. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత భారతదేశ స్వాతంత్ర ఏర్పాటు లేదా పరిష్కారం కోసం 3 బ్రిటిష్ కేబినెట్ మంత్రులను మన భారతదేశానికి పంపడం జరిగింది. ఆ మంత్రుల బృందాన్నే కేబినెట్ మిషన్ అంటాం. ఈ బృందంలో లార్డ్ పెథిక్ లారెన్స్, స్టాఫోర్డ్ క్రీప్స్, ఏవి అలెగ్జాండర్ సభ్యులుగా ఈ కేబినెట్ మిషన్ ఇండియాకి రావడం జరిగింది. ఈ మిషన్ మార్చి 1946 నుండి మే 1946 వరకు భారతదేశంలో ఉంది. ఈ కేబినెట్ మిషన్ సూచన అనుగుణంగానే భారత రాజ్యాంగ నిర్మాణం లేదా భారత రాజ్యాంగ సభ అనేది 1946 డిసెంబర్ 9న ఏర్పడడం జరిగింది. ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మన భారత రాజ్యాంగం. ఈ రాజ్యాంగం ఏర్పాటుకు ముందు 1928లో మోతీలాల్ నెహ్రూ రూపొందించినటువంటి నివేదిక దీనికి మూలాధారంగా చెప్పవచ్చును. 1935 భారత ప్రభుత్వ చట్టంలో దాదాపు 75% పాలనా అంశాలను మన రాజ్యాంగంలోకి తీసుకోవడం జరిగింది. రాజ్యాంగం రూపొందించడానికి రాజ్యాంగ పరిషత్తుకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు సమయం పట్టింది. 64 లక్షల రూపాయల వ్యయం కూడా కావడం జరిగింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 395 నిబంధనలు, 8 షెడ్యూళ్లు, 22 భాగాలుగా రాజ్యాంగం ఉండేది. ప్రస్తుతం భారత రాజ్యాంగంలో 448 ఆర్టికల్స్, 25 భాగాలు మరియు 12 షెడ్యూళ్లుగా ఉంది. భారత రాజ్యాంగ సభలో మొత్తం 389 మంది సభ్యులు ఉండగా అందులో 15 మంది మహిళలు ఉన్నారు. భారతదేశం మరియు పాకిస్తాన్ విడిపోయిన తర్వాత భారత రాజ్యాంగ సభలో 299 మంది సభ్యులు మాత్రమే మిగిలారు. భారత రాజ్యాంగ ప్రవేశిక అమెరికా రాజ్యాంగం ఉపోద్ఘాతం నుండి ప్రేరణ పొంది తయారు చేయబడ్డది. భారత రాజ్యాంగంలో ప్రస్తుతం 106 రాజ్యాంగ సవరణలు జరిగాయి. ఇటీవల కాలంలో జరిగిన ముఖ్యమైన రాజ్యాంగ సవరణలలో 104వ రాజ్యాంగ సవరణ, 106వ రాజ్యాంగ సవరణ ముఖ్యమైనవి. 104వ రాజ్యాంగ సవరణ ప్రకారం లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభలకు రాష్ట్రపతి నామినేట్ చేసేటువంటి ఆంగ్లో ఇండియన్స్ రద్దు చేయడం జరిగింది. అంటే ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి చెందినటువంటి సభ్యులను నామినేట్ చేయడం అనేది లోక్సభలోను అంటే పార్లమెంటులోను రాష్ట్ర శాసనసభలోను రద్దు చేయడం జరిగింది. ఇది 104వ రాజ్యాంగ సవరణ. 106వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం మరి లోక్సభ, రాష్ట్ర శాసనసభలు, ఢిల్లీ శాసనసభలలో మహిళలకు చట్టసభల్లో 33% సీట్లు కేటాయించాలని నిర్ణయించడం జరిగినది. ఇతర రాజ్యాంగాల నుంచి గ్రహించినటువంటి అంశాలు. భారత రాజ్యాంగానికి 1930 భారత ప్రభుత్వ చట్టం మూలాధారం.
మరి వేరే దేశాలు దాదాపు 60 దేశాల రాజ్యాంగాలను పరిశీలన చేసి అనేక అంశాలను భారత రాజ్యాంగంలో నిక్షిప్తం చేయడం జరిగింది. వాటిలో ముఖ్యమైనటివి ఏక పౌరసత్వం బ్రిటన్ లేదా ఇంగ్లాండ్ దేశం నుంచి, పార్లమెంటరీ విధానం కూడా ఇంగ్లాండ్ దేశం నుంచి, స్పీకర్ పదవి కూడా బ్రిటన్ నుంచి లేదా ఇంగ్లాండ్ దేశం నుంచి, భారతదేశంలో ప్రాథమిక హక్కులు అమెరికా రాజ్యాంగం నుంచి, సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి అంశాలు అమెరికా, న్యాయ సమీక్ష అధికారం కూడా అమెరికా రాజ్యాంగం, భారతదేశంలో ఆదేశిక సూత్రాలు ఐర్లాండ్, రాష్ట్రపతి ఎన్నిక ఐర్లాండ్, రాజ్యసభల నియామకం ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి, ప్రాథమిక విధులు రష్యా రాజ్యాంగం, కేంద్ర రాష్ట్ర సంబంధాలు కెనడా, అత్యవసర పరిస్థితి జర్మనీ రాజ్యాంగం నుంచి ప్రధానంగా తీసుకోవడం జరిగింది. మొదటి తాత్కాలిక జాతీయ ప్రభుత్వం 1946 సెప్టెంబర్ 2న తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఈ తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించడం జరిగింది. రాజ్యాంగ పరిషత్ యొక్క నిర్మాణం. డాక్టర్ సచ్చిదానంద సిన్హా రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశానికి తాత్కాలిక రాజ్యాంగ సభ అధ్యక్షుడిగా ఉన్నారు. తర్వాత డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ సభ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది. రాజ్యాంగ ముషాయిదా కమిటీకి అంబేద్కర్ చైర్మన్ గా ఎంపిక కావడం జరిగింది. భారత రాజ్యాంగ ప్రవేశిక. భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ప్రకటిస్తున్నాము అని చెప్పి 1949 నవంబర్ 26న మనకు మనమే మన రాజ్యాంగాన్ని సమర్పించుకున్నాము. ఈ రాజ్యాంగ ప్రవేశికలో ముఖ్యమైనటువంటి పదాలు 3 ఉన్నాయి. సామ్యవాదం, లౌకిక, సమగ్రత అనే పదాలు. ఇవి రాజ్యాంగ ప్రవేశికకు 1976 సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. ఈ 3 పదాలు. భారత రాజ్యాంగంలోని ముఖ్యమైనటువంటి అంశాలు. భారత రాజ్యాంగం హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రాయడం జరిగింది. భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. భారత రాజ్యాంగం ఇంగ్లీష్ సంస్కరణలో మొత్తం 117,369 పదాలు ఉన్నాయి. అంటే ఇంగ్లీష్ లో అన్ని పదాలు ఉన్నాయి. భారత రాజ్యాంగం అసలు కాపీ చేతితో రాశారు. భారత రాజ్యాంగాన్ని ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజదా అనేటువంటి భారతీయ కాలిగ్రాఫర్ ఇటాలిక్ శైలిలో రాయడం జరిగింది. భారత రాజ్యాంగంలోని ప్రతి పేజీని శాంతినికేతన్ కళాకారులు అలంకరించడం జరిగింది. భారత రాజ్యాంగం అసలు ప్రతిని హీలియం వైపుతో నింపి గాజు పెట్టెలో భారత పార్లమెంటు భవనంలోని సెంట్రల్ లైబ్రరీలో భద్రపరచడం జరిగింది. భారత రాజ్యాంగం మొదటి ముషాయిదా ఖరారు కాకముందే దాదాపు 2000 సవరణలు జరిగాయి. భారత రాజ్యాంగ పీఠికలో లౌకిక, సామ్యవాద, సమగ్రత అనేటువంటి పదాలు 1976 సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ 3 పదాలు చేర్చడం జరిగింది. భారత రాజ్యాంగం ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. ప్రస్తుతం భారత రాజ్యాంగంలో 448 అధికరణలు, 12 షెడ్యూళ్లతో కూడినటువంటి గ్రంథంగా ఉంది. భారత రాజ్యాంగ పితామహుడిగా డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ పేర్కొంటారు. భారత రాజ్యాంగ ముషాయిదా కమిటీ అధ్యక్షుడిగా రాజ్యాంగ రచనకు నాయకత్వం వహించాడు. భారత రాజ్యాంగాన్ని బ్యాగ్ ఆఫ్ బారోయింగ్స్ అని కూడా అంటారు. ఎందుకంటే దానిలో చాలా నిబంధనలు ప్రపంచంలోని దాదాపు 60 దేశాలు రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలను, ముఖ్యంగా అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, సోవియట్ యూనియన్, ఐర్లాండ్ వంటి దేశాలను రాజ్యాంగాలను పరిశీలన చేసి తీసుకోవడం జరిగింది కాబట్టి బ్యాగ్ ఆఫ్ బారోయింగ్ అంటారు. రాజ్యాంగ ముషాయిదా కమిటీ. రాజ్యాంగం రాత ప్రతిని తయారు చేయడం కోసం 1947 ఆగస్టు 29న రాజ్యాంగ సభ ఒక ముషాయిదా కమిటీ లేదా డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ కమిటీకి అధ్యక్షుడు. ఈ కమిటీలో మొత్తం 7 మంది సభ్యులు ఉంటారు. స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణానికి
రాజ్యాంగ సభకు పట్టిన కాలం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. రాజ్యాంగ సభ 11 సార్లు 165 రోజుల పాటు సమావేశం నిర్వహించి దాదాపు 114 రోజులు రాజ్యాంగం రాతప్రతిపై వెచ్చించడం జరిగింది. రాజ్యాంగంలో 1988వ సంవత్సరంలో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు వయసును 21 సంవత్సరం నుంచి 18 సంవత్సరాలకు తగ్గించారు. 2002వ సంవత్సరంలో 82వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల్లో 21A నిబంధన చేర్చి ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా పొందుపరచడం జరిగింది. అదేవిధంగా ప్రాథమిక విధుల్లో 11వ విధిగా ప్రాథమిక హక్కు చేర్చడం జరిగింది. మన రాజ్యాంగాన్ని రూపొందించడానికి 64 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ప్రాథమిక హక్కులు. రాజ్యాంగం 3వ భాగంలో 12వ నిబంధన నుంచి 35 వరకు ఉన్నటువంటి నిబంధనల్లో ప్రాథమిక హక్కులను పొందుపరచడం జరిగింది. ఈ ప్రాథమిక హక్కుల ద్వారా పౌరులకు స్వేచ్ఛ లభించడం జరుగుతుంది. సుప్రీంకోర్టు 32వ నిబంధన ద్వారా, హైకోర్టు 226 నిబంధన ద్వారా పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడడానికి 5 రకాల రిట్లను జారీ చేస్తారు. ఆస్తి హక్కు వివాదం కావడంతో 1978వ సంవత్సరంలో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల నుంచి తొలగించి ప్రస్తుతం ఆస్తి హక్కు ఒక చట్టబద్ధమైనటువంటి హక్కుగా మాత్రమే చేయడం జరిగింది. ప్రాథమిక విధులు. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ సిఫారసుల మేరకు 51A అధికరణలో ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ప్రారంభంలో 10 ప్రాథమిక విధులు మాత్రమే ఉండేవి. అయితే 2002లో జరిగినటువంటి 86వ రాజ్యాంగ సవరణ ద్వారా మరొక కొత్త విధిని రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. దీనితో ప్రాథమిక విధులు 11కు పెరగడం జరిగింది. ఆ కొత్త విధి నిర్బంధ ప్రాథమిక విద్యకు సంబంధించింది. ప్రాథమిక విధులను న్యాయస్థానంలో ప్రశ్నించలేము. ప్రాథమిక విధులకు న్యాయ సంరక్షణ లేదు. ప్రాథమిక విధులకు సంబంధించి 1999లో నియమించిన వర్మా కమిటీ చేసిన సిఫారసుల పట్ల పౌరులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. ఆదేశక సూత్రాలు. రాజ్యాంగంలో 4వ భాగంలో 36 నుంచి 51 వరకు ఉన్న నిబంధనల్లో ఆదేశక సూత్రాలు పొందుపరిచారు. వీటిని ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. ఆదేశక సూత్రాలు భారతదేశాన్ని ఒక సంక్షేమ రాజ్యంగా రూపొందించడానికి తోడ్పడతాయి. స్థానిక సంస్థలు. రాజకీయ వికేంద్రీకరణ ద్వారా అభివృద్ధి సాధ్యమని మహాత్మా గాంధీతో సహా అనేక మంది అభిప్రాయపడ్డారు. దాని ప్రకారం 1992వ సంవత్సరంలో 72వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ సంస్థలకు, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా మున్సిపల్ సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పించడం అనేది జరిగింది. మరి రాజ్యాంగంలో 11వ షెడ్యూల్ స్థానిక సంస్థలకు సంబంధించి గ్రామ పంచాయతీలకు 29 అంశాలపైన అధికారాలను, 12వ షెడ్యూల్ ఇది మున్సిపల్ సంస్థలకు 18 అంశాలపైన అధికారాలను రాజ్యాంగం ద్వారా కల్పించడం జరిగింది. స్వతంత్ర న్యాయ వ్యవస్థ. భారత రాజ్యాంగంలో దేశంలో స్వతంత్ర న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. న్యాయ వ్యవస్థ ఏకీకృత న్యాయ వ్యవస్థగా ఉంది. సుప్రీంకోర్టు అనేది దేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానంగా ఉంది. రాజ్యాంగంలో చెప్పనప్పటికీ న్యాయ వ్యవస్థ న్యాయ సమీక్ష అధికారాన్ని కలిగి ఉంది. ముఖ్యమైనటువంటి వ్యవహారాల కమిటీ సభ్యులు ఇక్కడ మనం స్క్రీన్ పైన గమనించవచ్చును. రాజ్యాంగ మౌలిక స్వరూపం. భారత రాజ్యాంగంలో మౌలిక స్వరూపం గురించి పేర్కొనలేదు. కానీ 1973లో కేశవానంద భారతి వర్సెస్
స్టేట్ ఆఫ్ కేరళ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని వివరించింది, దాన్ని కాపాడుకోవాలని చెప్పింది. వివిధ కేసుల్లో జస్టిస్ సిక్రీ, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ హెగ్డే మొదలైనటువంటి వారు తీర్పులను పరిశీలిస్తే రాజ్యాంగ మౌలిక స్వరూప లక్షణాలు తెలుస్తాయి. రాజ్యాంగ ఆధిక్యత, ప్రజాస్వామ్యం, సమాఖ్య విధానం, లౌకిక విధానం, సమన్యాయం, సార్వభౌమాధికారం మొదలైన వాటిని మౌలిక లక్షణాలుగా పేర్కొంటారు. వీటికి సంబంధించి మినవాల మిల్ కేసు 1980లో, వామన్రావు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1981 కేసుల్లో సుప్రీంకోర్టు రాజ్యాంగ మౌలిక స్వరూప ప్రాధాన్యతను తెలిపింది. థ్యాంక్ యూ. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.